కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పరిశ్రమలు, పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయంటారు. మరి దీని వెనకాల లోకేష్ గారి కృషి ఏ విధంగా ఉందంటారు? ఖచ్చితంగా ఈరోజు కూటమి ప్రభుత్వము ఇంత స్ట్రాంగ్గా పనిచేస్తుందంటే దానికి కారణం లోకేష్ అన్ననే, అందులో డౌట్ లేదు. లోకేష్ గారు ఈరోజు పార్టీలో కార్యకర్తలని ఒక పక్క కాపాడుకుంటూ, పార్టీని ఒక గ్రిప్లో పెట్టుకుంటూ, అలాగే ఈరోజు రాష్ట్రంలో మనం ఏదైతే అధికారంలోకి వచ్చామో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ప్రజల్ని అలాగే అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముక్త కంఠంతో పనిచేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎంత కార్యదీక్ష ఉందో లోకేష్ గారికి కూడా అంతే కార్యదీక్ష ఉంది. ఇంకా చెప్పాలంటే లోకేష్ గారు టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో అవ్వచ్చు, లేకపోతే ఫారెన్లో చదువుకొని వచ్చిన ఆయనకున్న స్కిల్ సెట్ వల్ల ఈరోజు ఆయన పోర్ట్ఫోలియోస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదా పబ్లిక్ రిలేషన్ అవ్వచ్చు, లేదా ఐటీ సెక్టర్లో అవ్వచ్చు, అన్నింటిలో కూడా హీఈస్ గెటింగ్ అంటే చాలా కొత్త కొత్త రీఫార్మ్స్ తీసుకొస్తున్నాడు. ఆ రీఫార్మ్స్ అని ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి యూజ్ అవుతాయి. ఇప్పుడు విద్యా విధానంలో తల్లికి వందనం ద్వారా ఈరోజు అంతమంది పిల్లలకి ఇవ్వడం వల్ల ఇంట్లో లెట్స్ ఇప్పుడు చాలా రూరల్ విలేజెస్లో ఒక బేల్దార్ పనిచేసేవారో లేకపోతే ఒక జనరల్ పబ్లిక్ ఉంటారు. వాళ్ళకి ఒక కొడుకుని చదివించుకొని లేకపోతే కూతురుని చదివించుకొని ఇంకో బిడ్డని ఇంట్లో పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఈరోజు తల్లికి వందనం ద్వారా ఇంట్లో 2 కాదు, 3 కాదు, 5 మంది కాదు, 10 మంది పిల్లలు ఉన్నా కూడా మనం ఈరోజు వాళ్ళందరినీ కూడా స్కూల్కి పంపించండి, అందరినీ కూడా మేము చదివిస్తామని చెప్పి ఇంత పెద్ద కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం అంటే నిజంగా ఈరోజు విద్యాదానం చేసిన వాళ్ళే. అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పదని గతంలో చెప్తున్నారు. ఈరోజు అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదని చెప్పి నారా లోకేష్ అన్న మేము చెప్తున్నాం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటే, ఈరోజు విద్యావంతులు ఎక్కువ ఉంటే అది రాష్ట్రమైనా, దేశమైనా, లేకపోతే ప్రపంచమైనా కూడా బాగుపడుతుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉంటే వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటారు. వాస్తవ పరిస్థితులు తెలిస్తే ఎవరు మంచి ఎవరు చెడ్డ తెలుస్తుంది. సో ఖచ్చితంగా నారా లోకేష్ గారు మార్క్ ఈరోజు గవర్నమెంట్లో కనపడుతుంది. ఎన్నో రిఫార్మ్స్కి శ్రీకారం చుడుతున్నారు, అటు విద్యా విధానంలో, ఇటు ఐటీ సెక్టార్లో. ఈరోజు ఐటీ సెక్టార్లో వైజాగ్లో అయినా, లేకపోతే మనకి చూసుకుంటే మనం ఈరోజు కాగ్నిజెంట్ అవ్వచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, లేకపోతే ఈరోజు వచ్చిన అమెజాన్ క్లస్టర్ అవ్వచ్చు, అన్నీ కూడా ఈరోజు ఎందుకు పెడుతున్నారంటే మన లీడర్ మీద ఉన్న నమ్మకంతో. నెక్స్ట్ గవర్నమెంట్లో స్థిరత్వం ఉంది, గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటుంది అనే నమ్మకంతో ఈరోజు పెట్టుబడిదారులు వచ్చి ఇన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేసి ఈరోజు మనకి ఐటీ సెక్టార్లో మళ్ళీ వైజాగ్లో మనకు ఒక ఐటీ క్యాడర్ నిర్మించగలుగుతున్నాం. గతంలో హైటెక్ సిటీ అలా అయితే నిర్మించి ఈరోజు హైదరాబాద్ బిగ్గెస్ట్ రెవెన్యూ జనరేషన్ తెలంగాణలో. ఆ రోజు ఎవరు నమ్మలేదు. 2000 సంవత్సరంలో 98లో విజన్ 20 అంటే ఎవరు నమ్మలేదు. ఈరోజు విజన్ స్వర్ణాంధ్ర 2047 అంటున్నాం. స్వర్ణాంధ్ర 2047 అనేది కొంతమంది నమ్మకపోవచ్చు, కానీ రాసి పెట్టుకోండి. 2047కి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా ఉండబోతుంది. హైయెస్ట్ రెవెన్యూ జనరేషన్గా వైజాగ్, అమరావతి ఉండబోతున్నాయి. ఇచ్చిన ప్రతి ఈరోజు పోలవరం, అమరావతి, వైజాగ్ అలాగే రాయలసీమ ప్రాంతానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తీసుకొచ్చి రాష్ట్రం అంతా కూడా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా రాష్ట్రం ముందుకు తీసుకెళ్లే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తీసుకొని ముందుకెళ్తున్నారు. ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు మీరు చెప్పినట్టుగానే ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకురావడానికి విపరీతంగా కృషి చేస్తున్నారు. కానీ వైసీపీ ఇవన్నీ కూడా మా హయాంలో మేము మీటింగ్లు ఏర్పరిచి మేము చెప్పినవే ఇప్పుడు చంద్రబాబు గారు ఖాతాలో వేసుకుంటున్నారు, లోకేష్ బాబు గారు ఖాతాలో వేసుకుంటున్నారంటూ విమర్శలు చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? ఐటీ శాఖ మంత్రిగా గతంలో ఉన్నారు, మనకు తెలిసి ఎవరున్నాం, గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు. గుడివాడ అమర్నాథ్ గారు ఏం చేశారు, వాళ్ళు వైజాగ్లో సమ్మిట్ పెట్టారు. తర్వాత మళ్ళీ దావోద్కి పర్యటనకు పోయినారు. అక్కడికి వెళ్ళి ఎంఓఏలు చేసుకున్నామని చెప్పి 50,000 కోట్లు, 1,00,000 కోట్లు అని చెప్పి తీసుకొచ్చి జనాలు చూపించినారు. 5 సంవత్సరాలు వాళ్ళు రూలింగ్లో ఉన్నారు కదా. 5 సంవత్సరాల్లో ఒక్క కంపెనీ అయినా కూడా వచ్చి డెవలప్మెంట్ సెంటర్ పెట్టిందా ఆంధ్రప్రదేశ్లో? ఎక్కడైనా కూడా, రాయలసీమలో అయినా, విజయవాడలో అయినా, అమరావతిలో అయినా, లేకపోతే వైజాగ్లో అయినా పెట్టలేదు కదా. మరి 5 సంవత్సరాలు మీరు చేయండి, ఈరోజు మీరు చేశాను ఎట్లా చెప్పుకుంటారు? ఈరోజు మీ మీద నమ్మకం లేదు కాబట్టే, మీ అధికారం మీద లేకపోతే మీరు చేసే అరాచక పాలన మీద పెట్టుబడిదారులకు నమ్మకం లేదు కాబట్టే ఆ రోజు ఎవరు పెట్టుబడి పెట్టలేదు. ఈరోజు నారా లోకేష్ గారు ఆ కంపెనీస్ అన్నిటితోటి కూడా మాట్లాడుకొని వాళ్ళందరినీ ఈరోజు వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం క్రియేట్ చేసి ఈరోజు రాష్ట్రానికి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన అన్ని స్పీడ్ ఆఫ్ బిజినెస్ గతంలో చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఈరోజు అక్కడికి వచ్చి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా అప్రూవల్స్ అవ్వచ్చు, లేకపోతే కావాల్సిన ఫెసిలిటీస్కి ల్యాండ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా కొన్ని వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో ఐటీ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాట ప్రకారం 10 లక్షల ఉద్యోగాలు ఏదైతే మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రచారం చేసామో, గతంలో ఏదైతే మనము ప్రామిస్ చేసామో 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని చెప్పి ఆ 20 లక్షల ఉద్యోగాల ప్రామిస్కి ఈరోజు కూడా కట్టుబడి ఉన్నారు నారా లోకేష్ గారు. సో ఖచ్చితంగా రాబోయే నెక్స్ట్ 4 ఇయర్స్లో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం, ఐటీ సెక్టార్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి నెక్స్ట్
2 ఇయర్స్లో మళ్ళీ జరగబోయే దావోద్ పర్యటన అవ్వచ్చు, లేకపోతే రాష్ట్రంలో మళ్ళీ కొత్త కొత్త సమిట్స్ పెట్టి హైదరాబాద్లో ఏదైతే మనం ఐటీ సెక్టార్ని ఎక్స్పాండ్ చేసేదానికి ఎంత కష్టపడ్డామో అదే కష్టం ఈరోజు వైజాగ్లో కూడా చేయడానికి నారా లోకేష్ గారు కట్టుబడి ఉన్నారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఇంకొక 50 నుంచి 100 కంపెనీలు వస్తాయి, ఇంకొక లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకుంటారు. ఇప్పుడు ఏవైతే అరెస్టులు జరుగుతున్నాయో అవన్నీ కూడా అక్రమ అరెస్టులు. లోకేష్ బాబు గారి రెడ్ బుక్ రాజ్యాంగంలోని రాజ్యాంగమే నడుస్తుంది అంటూ వైసీపీ ఏ అరెస్ట్ జరిగినా ఏ సంఘటన జరిగినా రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్లో భాగమే అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. మరి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మీరేమంటారు? రెడ్ బుక్ రాజ్యాంగం అనడం కంటే కూడా వీళ్ళకి ఏమైపోయిందంటే వైఎస్ జగన్ కావచ్చు లేదా వైసీపీ నాయకులకి అందరికీ కూడా నారా లోకేష్ గారు ఏదైతే చేస్తున్నారో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, లేకపోతే నారా లోకేష్ గారు ఏదైతే కొన్ని వైసీపీ మూర్ఖుల మీద, వైసీపీ చేసిన దుర్మార్గమైన పనుల మీద యాక్షన్ తీసుకుంటున్నారో అది వాళ్ళు ఎదుర్కోలేకని ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు. చట్టపరంగా వాళ్ళకి ఎదుర్కొనేకి ఛాన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పు చేసినారు. ఈరోజు చట్టపరంగా పోతే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది, వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది, వాళ్ళు చేసిన అవినీతి సంపాదన అంతా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. సో దాన్ని ఎదుర్కోలేక ఈరోజు లోకేష్ గారిని ఏదో రకంగా అటాక్ చేయాలి, లోకేష్ గారిని ఏదో రకంగా మనము జనాల్లోకి తీసుకెళ్ళి నెగిటివ్ ప్రాపగాండా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి రోజు చెప్తున్నారు. ఇంకోటి మనం ఒకసారి గమనిస్తేమా, వైఎస్ఆర్సీపీ రాజకీయం ఎలా ఉంటుందంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు 100 సార్లు చెప్తే ఆటోమేటిక్గా ప్రజలు నమ్ముతారు అన్నది వాళ్ళ భ్రమ. అది ఒకప్పుడు ఉండేదేమో, ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే నువ్వు ఈ అబద్ధం చెప్పినా కూడా ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది, ఎందుకంటే నెక్స్ట్ ఇంకో ఛానల్ వాళ్ళు నిజం చెప్తారు. అది పరిస్థితి. సో ఖచ్చితంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో జరగట్లేదు. ఈరోజు ఎవడైతే తప్పు చేశాడో, ఎవడైతే చట్ట వ్యతిరేక పనులు చేశాడో, ఎవడైతే గతంలో 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజల్ని అరాచక పాలన చేసి రాష్ట్రాన్ని గబ్బు పట్టించారో వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకుంటుంది. ఎవరైతే మహిళల్ని కించపరిచి మాట్లాడారో, ఎవరైతే యువత మీద దాడులు చేశారో, ఎవరైతే ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని నిర్వీర్యం చేసి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని పాలన చేశారో వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకుంటున్నాం తప్ప సామాన్య ప్రజల మీద ఎక్కడ యాక్షన్ తీసుకోవట్లేదు. తప్పు చేయని వాళ్ళ మీద ఎక్కడ మనం యాక్షన్ తీసుకోవట్లేదు. ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంది, మహిళలు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు, నార్మల్ పబ్లిక్ అందరూ కూడా వాళ్ళ జీవన శైలి కరెక్ట్గా ఉంటుంది. మరి ఇలాంటప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడుందమ్మా? వీళ్ళందరూ ఏంటంటే కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన తప్పుల్ని ఎక్కడ బయటకు వస్తాయో, మనం ఎక్కడ ఈరోజు జైలుకి పోతామన్న భయంతో రెడ్ బుక్ రాజ్యాంగం నారా లోకేష్ గారి మీద అటాక్ చేయడం తప్ప వాస్తవం అయితే ఎక్కడ లేదు. ప్రజలకు అందరికీ ఆ విషయం కూడా తెలుసు. ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగానే జరిగి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండాలి. రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగానే జరిగి ఉంటే ఈరోజు కోడలు నాని, లేకపోతే ఈ పేరుని నాని, లేకపోతే అనిల్, వీళ్ళందరూ కూడా జైల్లో ఉండాలి. ఎందుకు లేరు మరి వాళ్ళందరూ? అంటే తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తున్నాం, అది చట్టం తన పని తాను చేసుకుంటుంది తప్ప ఇక్కడ ఎక్కడ అధికారం దుర్వినియోగం జరగట్లేదు. నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగమే నడపట్లేదు. గతంలో రాజారెడ్డి రాజ్యాంగం వాళ్ళు నడిపారు కానీ మనం ఎక్కడ చేయట్లేదు ఆ పని. కూటమిలో భాగమైనటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ వీళ్ళందరూ కూడా ఈ పార్టీలన్నీ కూడా మహిళలకు జాతీయంగా, అంతర్జాతీయంగా పెద్దపీట ఇస్తుంటే వైసీపీ కీలక నేతలు మహిళలను అనుచితంగా వ్యాఖ్యలు చేయడం కానివ్వండి, లేదంటే ఏకంగా సజ్జలే అమరావతి ప్రజలను సంకరజాతి అంటూ వ్యాఖ్యానించడం కానివ్వండి, వీటన్నిటిని కూడా ఏ విధంగా చూడాలంటారు? మనం గతంలో కూడా చూసాం, అమరావతి ఉద్యమం సమయంలో ఎంతమంది మహిళలు వాళ్ళు రోడ్డు పైన అటాక్ చేశారు. ఇప్పుడు వాళ్ళు రైతులు స్వతహాగా బయటకు వచ్చి 30-40 వేల ఎకరాల భూమిని అమరావతికి త్యాగం చేసిన త్యాగ గనులు అమరావతి ప్రాంత ప్రజలు. వాళ్ళు ఈరోజు అమరావతి ఎక్కడ మనకి ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ధర్నా చేసి ఆ రోజు అమరావతి రైతుల మీద మహిళలను కూడా చూడకన్నా కూడా అటాక్ చేసిన చరిత్ర వైఎస్ఆర్సీపీది. అదే చరిత్ర, అదే పద్ధతి ఈరోజు కూడా ఫాలో అవుతున్నారు వాళ్ళు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న లీడర్లు అవ్వచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వంలో సపోర్ట్ చేస్తున్న కొంతమంది మహిళా నేతలు అవ్వచ్చు, లేకపోతే సామాన్య ప్రజలు కూడా, అందరికీ కూడా వైఎస్ఆర్సీపీకి మహిళలు అంటే ఒక తోలుబొమ్మలు. వాళ్ళకి మహిళలకు మర్యాద ఇవ్వడం రాదు, మహిళల్ని గౌరవించే పద్ధతి వాళ్ళకి తెలియదు, మహిళలకు కనీసం అరే ఇట్లా మాట్లాడకూడదన్న కామన్ సెన్స్ కూడా వాళ్ళకు లేదు. ఏ రోజు కూడా వాళ్ళు ఏంటంటే ఎవరైతే కొంచెం బయటకు వచ్చి ఎలివేట్ అవుతారో, ఎవరైతే కొంచెం ప్రజల గురించి మాట్లాడతారో, ప్రజల మద్దతుగా ఉంటారో వాళ్ళని అటాక్ చేయాలి. వైఎస్ఆర్సీపీకి తెలిసిన విద్య ఇదే. ఈరోజు నల్ల ప్రసన్న కుమార్ చేసిన కామెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఈయన చేసిన ఏమంటారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ అవ్వచ్చు. ఈ కామెంట్స్ అన్ని వింటే ఎట్లుంటాయంటే మనకి ఇలాంటి వాళ్ళ రాష్ట్రాన్ని మళ్ళీ ఈరోజు రేపొద్దున మళ్ళీ వాళ్ళకి అధికారం ఇవ్వాలా? అసలు ఇలాంటి పార్టీ రాష్ట్రం ఉండే అర్హత ఉందా? అసలు మహిళలకి కనీస మర్యాద ఇయ్యని ఒక పార్టీ నాయకులు మళ్ళీ అధికారం ఇస్తే రేపొద్దున ఏం చేస్తారనేది ప్రజలు ఆల్రెడీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడుతున్న మాటల్లో, వీళ్ళు చేస్తున్న
రాజకీయాలు మహిళల లోకం అంతా చూస్తుంది. మహిళా లోకం అంతా కూడా వైఎస్ఆర్సీపీని ఎప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు పాపం ఎంత కష్టాలు అనుభవించారో స్వతహాగా చూసిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు మళ్ళీ వైఎస్ఆర్సీపీని నమ్మే పరిస్థితి అయితే ఉండదు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇదంతా సునకానందం బ్యాచ్, ఏదో అనేసేసేసి లైమ్ లైట్లో ఉండొచ్చు 1-2 రోజులు, న్యూస్లో ఉండొచ్చు అన్న ఉద్దేశంతో ఈ ప్రసన్న కుమారో లేకపోతే నానినో లేకపోతే సజ్జలోనో మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు మహిళలు గౌరవించే కామన్ సెన్స్ ఆ పార్టీకి లేదు, ఆ పార్టీలు ఎవరికి లేదు. ఎందుకంటే ఈరోజు సొంత చెల్లిని సొంత అమ్మనే బయటికి పంపించిన జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి సామాన్య ప్రజలను, సామాన్య మహిళల గురించి పట్టించుకుంటారని మనం నమ్మాలమ్మా? మీరే చెప్పండి. ఈరోజు ఒక మహిళగా మీరున్నారు, వాళ్ళు చేసిన అరాచకాల గురించి మీరు మాట్లాడే, అసలు మీరు లాస్ట్ 5 yearsలో బయటకు వచ్చి చేయగలరు ఏమన్నా? లేదు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో అలాంటి పార్టీని ఎవరు సపోర్ట్ చేస్తారు? సో వాళ్ళ సునకానందం వాళ్ళు అనుకుంటారు, చేసిన పాపం ఈ జన్మలో తీరుతారన్నట్టు. వాళ్ళు చేసిన ఈ దుర్మార్గాలు, వీళ్ళు చేసిన మహిళల మీద చేసిన కామెంట్స్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా దాన్ని ఏం చేయాలో, ఎలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పాలో అలాంటి గుణపాఠం చెప్తారు, డౌటే లేదు. ఓకే సార్. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది సందర్భంగా చేస్తున్నటువంటి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సక్సెస్ అయిందని, అదేవిధంగా ఏడాది పాలన ప్రజలందరూ కూడా మెచ్చుతున్నారని, ఇంకా వైసీపీకి మహిళలను గౌరవించే కామన్ సెన్స్ కూడా లేదని చెప్పి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. మరి మొత్తానికి కూటమితో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంతో ముందుకెళ్తుందని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.